హాయ్ వెల్కమ్ బ్యాక్. ఇది సంక్రాంతి మినీ వ్లాగ్. సంక్రాంతికి ముందు మా ఇంటి దగ్గర ఒక స్కూల్లో ఇలా సెలబ్రేషన్స్ ఉంటే తీసుకెళ్ళాను పిల్లల్ని. మేమున్న దగ్గర ఇలా సంక్రాంతి సెలబ్రేషన్స్ ఏమి ఉండవు కాబట్టి వాళ్ళకి తెలియదు. సో ఫస్ట్ టైం మా పాప కూడా చూస్తుంది అని చెప్పి తీసుకెళ్ళాను. పిల్లలిద్దరిని ట్రెడిషనల్ వేర్లోనే తీసుకెళ్ళాను. స్కూల్లో అందరు అలానే వెళ్ళారనమాట. మా ఇంట్లో పిల్లలు ఉంటారు అదే స్కూల్లో, అక్కడికే వెళ్ళాము. ఇంకా పండుగకి 1 డే ముందు ఇలా అన్ని పిండి వంటలు చేసుకున్నాం అనమాట. బాబు పడుకున్నాక మేము చేస్తున్నాము. పాప నేను కూడా చేస్తాను అని అంటే సరే అని నేర్పించాను. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చేస్తుందని చెప్పి. మొత్తం అప్పాలు కొంచెమే చేసుకున్నాము. అది మొత్తం తానే ఒత్తిందనమాట. అంత నీట్గా బాగా చేసింది. అప్పుడే అనిపించింది అనమాట, పిల్లలకి మనం కొంచెం టైం ఇచ్చి ఓపిక్గా నేర్పిస్తే అన్నీ నేర్చుకుంటారు వాళ్ళు కూడా. ప్రాసెస్ అంతా కొంచెం స్లోగా అయింది కానీ ఓకే, తనైతే బాగా ఎంజాయ్ చేసింది మొత్తం ప్రాసెస్ అంతా. ఇంకా నైట్ లేట్ అయిపోయిందనమాట. ఇవంతా చేసేసి పడుకున్నాము. మార్నింగే పండగ. సో ముగ్గులు వేస్తున్నాం అనమాట ఇక్కడ. మా బాబు హడావిడి ఆయనది ఆయనే. తను ఒక సైడ్కి ముగ్గేస్తాను అంటే తనకి కూడా ఒక ముగ్గు నేర్పించామన్నమాట. మార్నింగ్ మా ఇంటి దగ్గరలో ఆవులు వస్తాయి ఇలా. సో వాటిని పట్టుకుంటాను అని అంటాడనమాట. మా మమ్మీ ఇలా దాన్ని ఇలా రుద్దమని ఇలా అనిపిస్తే హ్యాపీ ఫీల్ అవుతాడు. రోజు అన్ని ఆవులను పట్టుకొని ఇలా అంటాడనమాట. ఇక్కడ కొత్తగా ఇది నేర్చుకున్నాడు. బాగా ఇష్టంగా చేస్తాడు. ఇంకా అలా ముగ్గులన్నీ వేసేసి కలర్స్ అన్నీ వేసేసరికి చాలా టైం పట్టింది. కానీ ఇవన్నీ ఇక్కడే చేయగలుగుతాము. మేమున్న ప్లేస్లో ఇంత హడావిడి కానీ ఇవన్నీ ఏమీ ఉండవన్నమాట. ఇదంతా బాగా ఎంజాయ్ చేసాము. దాని తర్వాత ఇలా అయ్యప్ప స్వామిని ఊరేగింపు తీస్తారు అండ్ ఇలా ఆభరణాలు అంటే అయ్యప్ప స్వామివి అన్నీ ఇలా ఊరు తీసుకొని వెళ్తారనమాట గుడికి. అలా అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆ రోజు ఆభరణాలు వేస్తారు కదా, సో అది చూడ్డానికని వెళ్ళాము. బాగానే రష్ ఉండిందనమాట. సో వెళ్ళి దర్శనం చేసుకొని బ్యాక్ వచ్చేసాము. ఆభరణాలు వేసిన తర్వాత ఇలా ఉందన్నమాట ఫోటో. ఇది ఆన్లైన్లో తీసుకొని పెడుతున్నాను. ఫొటోస్ క్లిక్ చేయడం అక్కడ లేకుండా అలౌడ్. ఇంకా తర్వాత మళ్ళీ ఈవినింగ్ భోగి పండ్లకి అరేంజ్ చేసుకున్నాను. ఇలా డెకరేషన్ చేశాను. ఇంకా ఈవినింగ్ రెడీ అయ్యాం కదా అని కొన్ని పిక్చర్స్ అయితే క్లిక్ చేసుకున్నాను. సో మొత్తం అన్ని భోగి పండ్లకి సంబంధించినవన్నీ పెట్టాక లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. పాపకి బాబుకి ఇద్దరికి పోసానమాట. పాప అయితే చక్కగా కూర్చుంది ఒక దగ్గర, కానీ బాబుని పట్టుకొని పోయడమే కష్టం అనిపించింది అనమాట. ఇంకా చుట్టుపక్కల కొంతమందిని కూడా పిలుచుకున్నాం అనమాట. వాళ్ళు కూడా వచ్చి పోసారు. ఇక్కడ మా బాబు ఎక్కడో కూర్చుంటే అక్కడే పోస్తున్నాను అనమాట. ఇంకా ఇంతమంది వచ్చారనమాట చుట్టుపక్కన వాళ్ళందరూ. దాని తర్వాత వాళ్ళ ఇంటికి పసిబొట్టుకు వెళ్ళాము. 8 అలా అయిపోయింది మా ఇంట్లో. అది అయిపోగానే వాళ్ళందరి ఇంటికి పసిబొట్టుకు అని పిలిస్తే వెళ్ళాము. అలా అయిపోయింది అనమాట మా సంక్రాంతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.